సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు మామిడికాయతో పులిహారీ చేసుకున్నామండి. ఇంట్లో చాలా ఈజీగా 10 నిమిషాలు మామిడికాయలు ఉంటే తయారైపోద్దండి. రుచి చాలా అద్భుతంగా ఉందండి. రుచి చింతపండు పులిహారీ లాగా ఉందండి. అబ్బా ఎంత బాగుందండి. తింటే వదలరండి. ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుందండి నాకైతే. ఎమ్మీగా చాలా బాగుందండి. ఒకసారి చేసి పెట్టండి. మీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తింటారండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మామిడికాయతో. సుధా కిచెన్ ఛానల్లో పెట్టానండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా తయారు చేశానో ఒకసారి చూడండి. కింద లింక్ పెడతాను మీకు. మామిడికాయతో పులిహారీ. మీరు ఎన్నో రకాల పులిహారలు తినే ఉంటారు కదండి. నిమ్మకాయ పులిహారీ, ఉసిరికాయ పులిహారీ, దెబ్బకాయ పులిహారీ, చింతపండు పులిహారీ, ఎన్నో రకాలు తినే ఉంటారు. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మామిడికాయతో చాలా కమ్మగా ఉంటుంది. సుధా కిచెన్ ఛానల్లో పెట్టానండి. ఒకసారి ట్రై చేయండి, చూడండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు.